ఇగో గిదే చర్చ జరిగింది నా వీళ్ళిద్దరి మధ్య. ఎక్కడికైనా అప్పు కోసం వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మాట్లాడే, కుటుంబ సభ్యుల మీద నిందలు వేయకూడదు. అలా నిందలు వేస్తే అప్పు ఇచ్చేవాడు ఆలోచనతో పడతాడు. ఇంట్లో వాళ్ళతోనే సఖ్యతగా లేనోడు రేపటి రోజున నా అప్పులు ఎలా తీరుస్తాడనే ప్రశ్న తలెత్తుతుంది. కాబట్టి అప్పటిదాకా ఇద్దామని అనుకున్న అప్పటికప్పుడు నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఇది కేవలం ఒక వ్యక్తి అప్పులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చే దగ్గర కూడా ఈ సూత్రమే వస్తుంది. నా రాష్ట్రంలో ఏమీ లేదు, గత ప్రభుత్వం ఏమీ చేయలేదు, కానీ మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి అంటే ఎవరైనా వస్తారా? పరాయి దేశానికి వెళ్ళి సొంత వాళ్ళనే తిట్టుకుంటుంటే అక్కడ ఉన్నోళ్ళకి మన మీద ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది అనే ఆలోచన కూడా ఉండాలి కదా. కానీ మన ముఖ్యమంత్రికి అవన్నీ పట్టింపులు ఏం లేదు. ఈయన రవ్వంత తెలంగాణలో ఇసుక రవ్వంత ఆయనను అనవసరంగా ముఖ్యమంత్రి చేశారు తెలంగాణ ప్రజలు. నన్ను అడిగితే రేవంత్ రెడ్డిని వేస్ట్గా ముఖ్యమంత్రి చేశాను. ఇతర దేశాలకు కూడా పోతివి నువ్వు, ఇతర దేశాలకు కూడా గత ముఖ్యమంత్రి ఏం చేయలే అని చెప్పబడుతుంది. నువ్వు ఏం చేయాలి? పోయి మా రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలని పోయిన ముఖ్యమంత్రి అదే ఆలోచనతో ఉండాలి. కానీ ఇంకా గత ప్రభుత్వం ఏం చేయాలి, నేనేదెత్తావు అనుకున్నా, అప్పుల పాలున్నది. అరే మన మీద ఎన్ని రోజులు నిందలెత్తావు? నీకు పరిపాలన చేత కాకపోతే దిగు, నీకు పరిపాలన చేత కాకపోతే దిగవయ్యా. ఏంది ఇదంతా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? తెలంగాణ నీ ఒక్కడి సొత్తు కాదు తెలంగాణ. నేను ఆ కాంగ్రెస్ పార్టీని గిట్లనే ప్రశ్నిస్తా. తీసుకోకపోతే అన్నీ మూసుకొని గమ్మున వినాలి. వినబుద్ధి కాకపోతే వైఆర్టీవీ అన్సబ్స్క్రైబ్ చేసి దొబ్బయి. నేను ఎవడు అడుగుతలేడు. చూసేటోళ్ళు చూస్తారు. దాని మీద విమర్శలు అవసరం లేదు నీకు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అలా నా వాటా కూడా ఉన్నది. ఎందుకంటే నేను కూడా అధికారంలోకి తీసుకొచ్చిన దాంట్లో నేను కూడా పాత్ర ఉన్నా. కానీ మార్పు అని చెప్పి నా మీద నన్ను నేనే కాల్చుకొని చంపుకోను కదా. తెలంగాణ ప్రజలను సావనయ్యాను కదా. అందరూ బాగుండాలి కదా. ఈరోజు తెలంగాణ రాష్ట్రం గత ముఖ్యమంత్రి ఏం చేయలే, అసలు ఏం చేయలే అప్పుల పాలు చేసిన ఇతర దేశాలకు వెళ్ళి కొంచెం అన్నా ఏమన్నా ఆలోచన శక్తి ఉన్నది ఆయనకు? ఇక మీరే ఆలోచించురు తెలంగాణ ప్రజలారా. నెట్టింట మొత్తం వైరల్ అవుతుంది. గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి ఇజ్జత్ తీసే కథ అవుతాను.